స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐ నాట్స్ 8th కన్వెన్షన్లో వారు ఇక్కడ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడమే ధ్యేయంగా వారు ముందుకు సాగుతున్నారు. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐస్ నుంచి సపోర్ట్ కోసము ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వీరు ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే వారి మాటల్లోనే తెలుసుకుందాము. వారి స్కెడ్యూల్ ఎలా ఉంది, వారి అజెండా ఏమిటి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన అనుగుణంగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దేశ అభివృద్ధిలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ గ్రామాల అభివృద్ధిలో కానీ ఎన్ఆర్ఐస్ పాత్ర చాలా కీలకమైంది. ఎన్ఆర్ఐస్ సపోర్ట్ అనేది గతంలో మేము చూసాం. ఎన్ఆర్ఐస్ భాగస్వామ్యంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈరోజు స్పోర్ట్స్లో కూడా చాలా ఒక పక్క ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ చాలామంది క్రీడాకారులు ఆర్థికంగా చాలా వెనుకబడే పరిస్థితి ఉంది. రాణించాలనే తపన కసి ఉన్నప్పటికీ, మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఎక్కడో చోట ఆర్థికంగా ఇబ్బందుల వల్లనో, పౌష్టిక ఆహారం లేకనో, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రా విషయంలోనో వెనకబడిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకొని రావాలని చెప్పి ఆలోచన చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ P4 మోడల్ ఏంటంటే అడాప్టేషన్ విధానం. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ కూడా ఎన్ఆర్ఐస్ని మేము రిక్వెస్ట్ ఈరోజు టాంపాలో ఏదైతే ఇంత అట్టహాసంగా జరుగుతున్న సభలు ఏదైతే ఉందో వందలాది మంది ఎన్ఆర్ఐస్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన మండలంలో, మన నియోజకవర్గంలో, మన జిల్లాలో బాగా రాణిస్తున్న పిల్లలు ఉన్నారు. మీరు కానీ వాళ్ళని కానీ చేయబట్టుకొని నడిపించగలిగితే, ప్రోత్సహిస్తే, వాళ్ళు ఆర్థికంగా ఆదుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెడలిస్టులుగా మారుతారు. తర్వాత వాళ్ళకు కూడా మిమ్మల్ని గుర్తించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా చొరవ చూపాలని ఈ P4 మోడల్ అంటే ప్లేయర్ అడాప్టేషన్, గేమ్ అడాప్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఈ విషయంలో ఎన్ఆర్ఐస్ భాగస్వాములు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం కూడా ఈరోజు ఈ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. మేము ఈరోజు చాలామంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, ఖచ్చితంగా క్రీడాకారులకు మేము అండగా ఉంటుందని చెప్పి ఎన్ఆర్ఐస్ కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ P4 మోడల్తో ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్ కొలాబరేట్ అయ్యి ఖచ్చితంగా క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ అందరూ చిన్నప్పటి నుంచి పిల్లలకి స్టడీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. స్పోర్ట్స్ విలువ అంత పెద్దగా పట్టించుకోరు. మరి స్టార్టింగ్ నుంచి చిన్న వయసు నుంచి వాళ్ళకి అవేర్నెస్, స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత, వాటి బెనిఫిట్స్ అవేర్నెస్ తీసుకురావడానికి మీరేమన్నా చేస్తున్నారా? ఖచ్చితంగా ఈరోజు చూసాను. గతంలో చాలామంది విద్యాశాఖ మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ మంత్రులు అంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసేసాం, మా పని అయిపోయింది, బాగా చదివేసాం, ఆ సెట్ ఈ సెట్ అయిపోయింది, మా పని అయిపోయింది, విద్యాశాఖ మంత్రి అనే ఆలోచన. కానీ ఈరోజు లోకేష్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మీద స్కూల్ లెవెల్ నుంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ అవ్వాలి, పిల్లలు స్పోర్ట్స్లో రావాలి. అంటే స్పోర్ట్స్ అంటే ఏదో సర్టిఫికెటో లేకపోతే మెడల్స్ అనే కాదు, వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. అంటే ఈరోజు చూసే ఉంటారు 10th క్లాస్ ఫెయిల్ అయిందనో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినారని చెప్పో, లేకపోతే చిన్న చిన్న సమస్యలకు పోనీ లేదని ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో సైకలాజికల్గా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే వ్యాయామం, స్పోర్ట్స్. దీనికి ఇది గ్రహించిన లోకేష్ గారు ఖచ్చితంగా స్కూల్ లెవెల్ నుంచి స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒక పక్క SGF గేమ్స్ నిర్వహిస్తూనే ప్రతి స్కూల్కి 30,000 రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి, ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏ స్కూల్లో ఏ డిసిప్లిన్ బాగా రాణిస్తున్నారో ఆ డిసిప్లిన్కి సంబంధించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక పక్క స్కూల్ లెవెల్ నుంచి వీళ్ళని ప్రోత్సహిస్తూనే మళ్ళీ అకాడమీలోకి వీళ్ళని తీసుకొని వచ్చి ఒక పక్క ఎడ్యుకేషన్ మిస్ అవ్వకుండానే స్పోర్ట్స్ మెన్గా మార్చాలని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో ఇప్పటికే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించింది. తల్లిదండ్రులకు కూడా ఈరోజు చాలామంది, గతంలో తల్లిదండ్రుల పరిస్థితి వేరే ఉంది. ఈరోజు స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు కూడా తెలిసింది. వాళ్ళ పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేది మస్ట్. ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ను కంపల్సరీ చేస్తూ ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్స్, ఎందుకంటే గతంలో తల్లిదండ్రులు ఏం ఆలోచన స్పోర్ట్స్లో రాణిస్తే వాళ్ళకి భద్రత ఏముంటుంది అనే ఆలోచన. ఈరోజు అందుకనే మేము 3% రిజర్వేషన్తో పాటు ఈరోజు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్ కూడా ప్రకటించడంతో పాటు ఇన్సెంటివ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం 2047 నాటికి స్పోర్ట్స్ క్రీడా రంగంలో కూడా టాప్లో ఉండాలనేది మా అజెండాతో ముందుకెళ్తున్నాం.